మన విజయవాడలో నవంబర్ 20 తేదీన ఏవిస్ వాస్క్యులర్ సెంటర్ గొప్ప ప్రారంభం. భగవద్గీత గురించి ఇప్పుడు జస్ట్ మీరు మాట్లాడారు. భగవద్గీత అనగానే భక్తిభావం కంటే కూడా ఎవరైనా చనిపోయిన చోట పెట్టేసి ఈ ఎక్కడైతే చనిపోతారో మనుషులు అక్కడంతా మనకు భగవద్గీత వినిపించేటువంటి పరిస్థితి. వాళ్ళని చివరిసారి తీసుకువెళ్ళేటప్పుడు అంతిమయాత్రలో కూడా భగవద్గీత పెట్టుకుని తీసుకుపోతున్నారు. కానీ భగవద్గీత అసలు దాని ఉద్దేశము, అది చెప్పినటువంటి పరిస్థితులు అదంతా వేరు కదా స్వామి. ఎందుకు ఇలా చేసేసారు అసలు? అది నాకు విన్నప్పుడల్లా అర్థం కావట్లేదు. ఇది చాలా పొరపాటు ఏంటంటేమా, మీరు చిన్నప్పుడు అన్నప్రాశనం చేసిన ఘట్టం చూసారా? స్వామి అన్నప్రాశనం అప్పుడు ఏం పెడతారు? మొదటిసారి అన్నం ముట్టించేది 6వ నెలలో. పిల్లవాడో అమ్మాయో, అప్పటికి ఇంకా ముందు జరగడం అలవాటు కాదు పిల్లలకి. మెల్లిగా ప్రయత్నం చేస్తుంది వస్తువు తీసుకోవడానికి. పెన్ను, ఒక బంగారు చైను, ఒక కత్తి, ఒక పుస్తకం, 4 పెడతారు. పుస్తకాల్లో భగవద్గీత పుస్తకం పెడతారు, ముందు పెట్టేవాళ్ళు. ఇప్పుడు మొన్న చిలుకూరులో అన్నప్రాశనానికి వస్తే అది హ్యారీ పాటర్ బుక్ తీసుకొచ్చింది ఆ అమ్మాయి. హ్యారీ పాటర్ బుక్ స్వామి. అయితే నేను అన్నాను, మా కన్నయ్య స్వామి అని ఉన్నారు, అన్నప్రాశనం చేయడానికి కూర్చున్నారు. స్వామి, ఈ పిల్లకి అన్నప్రాశనం ఇప్పుడు చేయకు, ఈ హ్యారీ పాటర్ బుక్ బదులు భగవద్గీత పుస్తకం పెడితేనే అన్నప్రాశనం అని చెప్పు అని చెప్పి. అయితే వెళ్ళింది, శివాలయం వెళ్ళిపోయి ఒక భగవద్గీత పుస్తకం కొనుక్కొని వచ్చి అప్పుడు అన్నప్రాశనానికి పెట్టింది. ఆ పాప ఏం చేసింది, పోయి భగవద్గీత మీద చేయి పెట్టింది ఆ పాప. అంటే పుస్తకం మీద ఆసక్తి ఉంది. ఎలాంటి పుస్తకం చదవాలనుకుంటుంది? భగవద్గీత పుస్తకం చదువుతుంది, ధర్మానికి సంబంధించిన పుస్తకం. మన చిన్నప్పటి నుంచి భగవద్గీతని అలవాటు చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక జనరేషన్ మొత్తం ఏమైందంటేమ్మా, ఈ అలవాటు నుంచి కొంచెం దూరం ఉందమ్మా, దాంట్లో సందేహం లేదు. నిజమే. అది మనమే ఏం చేసాము, 10th క్లాస్ కాగానే వాళ్ళని తీసుకొని పోయి పడేయాలి. వాళ్ళు ఏం తిండి పెడుతున్నారో మాకు అవసరం లేదు. అది ఒక ఫ్యాక్టరీ లాగా అయిపోయింది. వాళ్ళు లక్షలు డబ్బులు స్వీకరిస్తారు. వాళ్ళ ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. నీకు రాగానే ఏం చేస్తారు, ఫస్ట్ ఫోటో ఉంటుంది, ఫస్ట్ ర్యాంక్ టు 100 ర్యాంక్. ఇప్పుడు మీ అబ్బాయి ఫోటో ఇందులో ఇమాజిన్ చేసుకోండి అంటారు వాళ్ళు. అంటే భగవద్గీతకి వ్యతిరేకమైనటువంటి విషయం అది. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. ఇప్పుడు వీడు 1 to 100 ర్యాంకులో వీడిని ఊహించుకుంటాడు. జాయిన్ కాగానే ర్యాంక్ రాదు కదమ్మా, రాదు కదా. అందులో 2 ఏళ్ళు వాడిని బాగా పిండి అన్నీ చేసి బెదిరించి, నువ్వు పనికిరావు, నువ్వు వేస్ఫుల్ అని చెప్పి కొంతమంది స్ట్రెస్ఫుల్ అయిపోయి, కొంతమంది ఆత్మత్యాగం వరకు పోయి ఫ్యాన్కి ఊరేసుకున్న అమ్మాయిలు ఉన్నారు, 5వ అంతస్తు నుంచి దూకిన పిల్లలు ఉన్నారు. అంటే మనం ఏవేవి పిల్లలకి నేర్పిస్తున్నాము అంటే ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్, ఒక భయాన్ని సృష్టించి, నీకు ర్యాంక్ రాకపోతే నువ్వు వేస్ట్ ఫెలోరా నువ్వు అని చెప్పేస్తే, వాడు వీక్లీ టెస్ట్లో ఫెయిల్ అయ్యాడు అనుకోమా, అప్పటికే వాడు స్టార్ట్ అయిపోతుంది ప్రాబ్లం. ఇది భగవద్గీతకి వ్యతిరేకమైనటువంటి విషయం. భగవద్గీతలో మీరు చూడండి, 700 శ్లోకాలు, 18 అధ్యాయాలు. మొదటి అధ్యాయమే అర్జున విషాద యోగం నుంచి ప్రారంభం. అర్జునుడు విషాదంగా ఉన్నాడు, నేను యుద్ధం చేయను అంటున్నాడు, నా వల్ల కాదు అంటలేడు, నాకు అవసరం లేదు అంటున్నాడు. ఈ యుద్ధంలో జయించి ఏంటి సాధిస్తాను, మన వాళ్ళని చంపుకుంటాను, మన తాత ఉన్నాడు, గురువు గారు ఉన్నారు, వాళ్ళ రక్తంతో నిండినటువంటి అన్నాన్ని, రాజ్యాన్ని ఎందుకు భుజించాలి? లాజికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తుంది. అందులో అర్జునుడు సొంత బావమరిది, బావమరిదిలే కదా ఇద్దరు. అర్జునుడితో సంబంధం గుర్తుపెట్టుకొని శిష్యుడులాగా గురువు గారు, కృష్ణం వందే జగద్గురు, అంతే కదమ్మా. కృష్ణుడు జగత్తుకంతా గురువు. యుద్ధానికి తయారుగా లేనటువంటి అర్జునుడిని యుద్ధానికి తయారు చేసేటట్టుగా ఆఖరిలో నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా అంటున్నాడు. నా మోహమంతా, నా అమాయకత్వం అంతా, నా అహంకారము, నా అజ్ఞానం అన్నీ పోయాయి, నేను యుద్ధానికి తయారు అంటున్నాడు. అలాంటి ఒక అద్భుతమైన కౌన్సిలింగ్ చేయగలిగింది భగవద్గీత. మీరందరూ ఏమనుకుంటున్నారు, కేవలం అర్జునుడిని మాత్రం ఆయన వదలలేదు, అర్జునుడితోటే ఉన్నాడని అనుకుంటున్నారు. మన అందరితో ఉన్నాడయా. జీవాత్మ ఉంటే పరమాత్మ పక్కన ఉన్నాడు కదమ్మా. కరెక్ట్. మన సనాతన ధర్మంలో ఏంటి, జీవాత్మ పక్కనే పరమాత్మ. మీరు ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది, కళ్ళు మూసుకొని ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి మార్గం చూపించండి అని అనుకోండి, మీకు సొల్యూషన్ ఏదో రూపంలో వస్తుంది, 100% వస్తుంది. మీకు సొల్యూషన్ మీ ద్వారానే వస్తుంది. వేరే ఎవరో మూడో వ్యక్తి వచ్చి చెప్పడం కాదు, సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. కళ్ళు మూసుకొని, స్వామి ఇది భయంకరమైన పరిస్థితిలా కనిపిస్తుంది, నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఎలా చేయాలి అని ఒకసారి కళ్ళు మూసుకొని ఒకసారి ఆలోచించండి, మీకు సమాధానం దొరుకుతుంది. ఎప్పుడు దొరుకుతుంది? ఆ భగవంతుడి పైన ఆయన మనకి దారి చూపిస్తాడన్న విశ్వాసం ఉంటే, నమ్మకం ఉంటే వస్తుంది. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, పోలన్నీ. ఇప్పుడు నాతో ఉన్నాడు కదా నా శిష్యుడు పవన్ కుమార్, ఒక ఆయన చిన్న పిల్లవాడు,
టెంపుల్ క్లోజింగ్ టైం 15 మినిట్స్ ముందు వచ్చాడు. వచ్చి ఆ మూలకు కూర్చొని ఉన్నాడు. ప్రదక్షిణాలు తిరుగుతున్నారు భక్తులు. అప్పుడు మూలకు కూర్చొని ఉన్నాడు. ప్రతి 5 నిమిషాలకి అంటున్నాడు. నేను గమనిస్తున్నాను. ఇక క్లోజ్ చేయాలి కదా, వాడు లేవాలి. అవును స్వామి. రా ఏంటి నీ ప్రాబ్లం అంటే వెంటనే ఏడవడం మొదలుపెట్టాడు. వాడు అంటున్నాడు, నేను అన్నిట్లో ఫెయిల్ అవుతున్నాను, అన్నిట్లో నా జీవితం మీద విరక్తి పుడుతుంది, ఏ ప్రయత్నం చేసినా ఫెయిల్ అవుతున్నాను. ఆ టైంలో మనం ఏం చెప్తాం? నేను వాడికి స్వామివారి యొక్క ఆశీర్వాదం నీకు, రేపు మార్నింగ్ రా, స్వామివారి సేవలో కొంచెంసేపు పెడతాను, తర్వాత నీతో మాట్లాడతాను. వాడు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చాడు. మధ్యాహ్నం వరకు సేవ చేశాడు. ఆ పవన్ తోటి అటాచ్ చేశాను వాడిని. ఓకే. అలా వారం 15 రోజులు సేవకి వస్తూనే ఉన్నాడు వాడు. రోజు మేము మాట్లాడేదంతా వింటున్నాడు. వాడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. వాడు ఎంతవరకు వెళ్ళాడంటే ఒక్కడే కొడుకమ్మవాడు. ఎంత భయస్థుడుగా ఉండేవాడు. వాళ్ళ అమ్మా నాన్నకి ఒంటరిగా పోతే వాడు మేనేజ్ చేసుకోలేడు అన్న భయం ఉంటే వాడిని వేరే ఊర్లో కూడా చదవనివ్వలేవాడిని. అలాంటి వాడు ఇప్పుడు ఒంటరిగా ఫ్లైట్ ఎక్కి ఆస్ట్రేలియాకి పోయి అక్కడి నుంచి స్వామివారి ఆశీర్వాదం మళ్ళీ వచ్చి ఇవాళ మీ యొక్క ఆశీర్వాదం ఇలా ఉన్నానని ఆడు మా పవన్ అంటే అంత ప్రేమ వాడికి. నిజంగా నాకు ధైర్యం ఇచ్చావన్నా అంటాడు వాడు. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని సులభంగా చెప్పగలిగినటువంటి ఒక వ్యవస్థనే దేవాలయం. సులభమ్మా, భగవంతుడి యొక్క అనుగ్రహము సులభంగా దొరుకుతుంది నీకు. ఇదిగో స్వామివారు ఉన్నారు, నిన్ను అనుగ్రహించడానికి ఉన్నారు. ఇది చెప్పడానికి ఎంత రూపాయి ఖర్చు అవుతుందా మనకి? ఫ్రీ కదమ్మా ఇది. ఇందుకోసమే దేవాలయం. మా నాన్నగారు ఇదే ప్రభుత్వంతో ఎందుకు పోరాడడం జరిగింది అనే దానికి క్వశ్చన్ ఇదే. 50,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉంటేనే దేవాలయం ఫ్రీ. అవును స్వామి, అవును. ఏడాదికి 50,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే అక్కడ ఒక వ్యవస్థ, నెట్వర్క్ ఉంటుంది. ఎండోమెంట్ ఆఫీషియల్స్ వాళ్ళు ఉంటారు. ఫ్రీడమ్ ఎక్కడ ఉంది? భక్తులకి భక్తి చేసే ఫ్రీడమే పోయింది. హుండీ వద్దు, రూపాయి వద్దు, మనకి వచ్చిన భక్తులు దర్శనం చేసుకొని పోనీ అనే లెవెల్కి 2001లో సౌందరరాజన్ గారు స్టార్ట్ చేసి ఒక కారణ జన్ముడు ఆయన. నేను చెప్తాను, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కరెక్ట్. అది ఆయన ఇవాళ రోజు చూడండి, భక్తులు తిరుగుతున్నారు, భక్తుల నడుమ మనం గడుపుతున్నాము, భగవంతుడి యొక్క అనుగ్రహం చెప్పగలుగుతున్నాము, స్వామివారి వైభవం చెప్పగలుగుతున్నాము, భక్తులకి ధైర్యాన్ని నింపగలుగుతున్నాము, భగవద్గీత గురించి చెప్పగలుగుతున్నాము. ఒక అవకాశం దొరికింది అంటే దేవాలయంలో. ఎప్పుడు దొరుకుతుంది? వేరే ఇన్ఫ్లుయెన్సెస్ లేకపోతే. నేనేమంటాను, ప్రభుత్వ యంత్రాంగం ద్వారా నడిచే దేవాలయాల్లో ఈ ఆధ్యాత్మిక బోధ లేకుండా పోయింది. నేను అదే అంటాను వాళ్ళకి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా చెప్తాను, మీరు ఎందుకంటే వారంలో 2 రోజులు భజన కార్యక్రమాలు పెట్టండి. సాయంత్రం పూట ఆటోమేటిక్గా అనౌన్స్ చేయండి, మీరు భజన కార్యక్రమంలో పాల్గొనండి. భగవద్గీత ఉపదేశం చేసేటటువంటి సమయం పెట్టండి, ఖర్చు లేదు. ఉపన్యాసం చేయడానికి బోర్డంత మంది వస్తారు, భక్తులు వింటారు కూర్చొని. చెప్పాను, కొన్ని మార్గదర్శకమైన సూత్రాలు పెట్టుకొని దేవాలయాలన్నిటినీ కూడా ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలి. నేను ఇంకోటి అంటానమ్మా, ఎప్పుడైనా మీకు రియల్లీ ఇంకా భయంకరమైన ప్రాబ్లం వచ్చిందని, చాలా ఎదుర్కోలేనటువంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, కూర్చొని 11వ అధ్యాయం చదవండి. 56 శ్లోకాలు, 20 మినిట్స్ కూడా పట్టదు. యూట్యూబ్లో పెట్టుకోండి, శ్లోకం దాని తాత్పర్యం వస్తుంటుంది, బుక్ పెట్టుకోండి, వినండి. మీరు ఎంత కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నింపుతుంది. స్వామివారికి ఒక పేరు ఉందమ్మా, స్వయం ప్రకాశ గోవింద అని పేరు. దీని అర్థం ఏంటి? స్వయంగా ప్రకాశించేవాడు అని అర్థం. మీలో కూడా ఆ స్వయం ప్రకాశాన్ని పెంచేవాడు అని అర్థం. ఇప్పుడు ఈ బల్బ్ ఉంది, ఇది ఎన్ని వాటో తెలియదు, మీరు నేరుగా చూడలేదు కదా ఫ్లాష్ బల్బుని. మీలో గనక అలాంటి ఒక ఫ్లాష్ స్వామివారు నింపగలుగుతున్నాడు అంటే అర్థమే కదమ్మా, మీరు ప్రకాశవంతులు. ఇప్పుడు స్వయం ప్రకాశాకి భగవంతుడు నీలో ప్రకాశం నింపుతాడని అర్థం కదమ్మా. దీంట్లో నేను అన్నాను, వెలిగిపోతావయ్యా నువ్వు అన్నాను. వాడికి 3 సార్లు పాస్పోర్ట్ వీసా రిజెక్ట్ అయింది. 4th టైం పోయాడు. 4th టైం మళ్ళీ హైదరాబాద్ ఎంబసీలో వీసా కోసం అప్లై పెట్టుకున్నాడు, పోయాడు. 3 టైమ్స్ రిజెక్ట్ అయిన వాడు 4th టైం పోతే ఎలా పోతుంటాడు? డౌట్ గానే. అంతే కదా, బిక్కు అనుకుంటూ ఉంటుంది, భయంగా. వీడు పోగానే వీళ్ళు డాక్యుమెంట్లు అన్నీ చూడలేదు, పాస్పోర్ట్ తీసుకున్నారు, పైకి కింద చూసి లీవ్ యువర్ పాస్పోర్ట్, వీఆర్ గివింగ్ యూ మల్టిపుల్ ఎంట్రీ అన్నారు. వాడికి ఎలా ఉంటుంది చెప్పండి? అసలు ఆనందానికి అవధులు ఉండవు. వాడు అదే రోజు మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఎలా చెప్పారు స్వామి, వెలిగిపోతా అంటే నేను అన్నాను, నిన్ను చూడంగానే స్వామివారు నీలోంచి వీడు మావాడరా, వీడి కొట్రా స్టాంప్ అంటాడు. భగవంతుడు ఇస్తాడమ్మా, వీసా ఫర్ వైకుంఠం ఇస్తాడు. అమెరికా ఏంటి, నేరుగా వైకుంఠానికి ప్రయాణం చేసేటటువంటి వీసా ఉంది కదా. ఈ జీవాత్మ మనం మనిషిగా పుట్టిన తర్వాత ఎక్కడికి పోవాలి? మళ్ళీ కుక్కలాగానో, నక్కలాగానో, పందిలాగానో పుట్టడానికి పుట్టలే. ఇది ఆఖరి జన్మ, మళ్ళీ ఇంకోసారి ఇంకా జన్మ అవసరం లేదు స్వామి అని స్వామి వారికి శరణు కోరితే వీసా ఫర్ వైకుంఠం. ఇది ఉట్టి ట్రైలర్, మీరు వచ్చి వెళ్తారు కూడా. టీజర్, సినిమాలో రిలీజ్ చేసిన టీజర్ రిలీజ్ చేశారు కదమ్మా, ఇది వైకుంఠానికి టీజర్. ఇది చిలుకూరు బాలాజీ. ఇది స్వామివారి సన్నిధిలో నేరుగా వైకుంఠానికి జీవాత్మ పోతే పర్మనెంట్ రెసిడెన్స్ అన్నమాట. దానికే మనం ప్రయత్నం చేయాలి.
సో భగవద్గీతలో స్వామివారు మనకి నేర్పించినటువంటిది 3 ముఖ్యమైనది. భగవంతుడు నేను ఉన్నానురా, నీకు భయం లేదురా. రెండవది, నా మీద మనసు పెట్టడానికి కుదరలేదనుకో, నా పని చెయ్యి. భక్తి యోగం మొత్తం 12వ అధ్యాయంలో భక్తి యోగం. అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిం అవాక్సేసి. నువ్వు నా పైన మనసు పెట్టడం కష్టంగా ఉంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ రీల్ చూస్తున్నాము, ఏవేవో చూస్తున్నాం. ఇప్పుడు మీ పాడ్కాస్ట్ కూడా చూడాలి కదా, టైం తీసుకోవాలి కదమ్మా. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటూ భగవంతుడి పైన మనసు పెట్టడానికి టైం దొరకలేదు. అప్పుడు ఏం చేయాలి? ఒక గంట సేపు చిలుకూరుకి వచ్చావా, కొంతసేపు గుడిలో ప్రాంగణం చీపురుగడ్డ తీసుకుని సర్వీస్ సేవ చెయ్యి. ఇంకా టైం ఉంటే ఇంక 2 గంటలు చెయ్యి. అభ్యాసేపి అసమర్థోసి మత్కర్మ పరమవ. సరే, నా దగ్గరే రాలేకపోతున్నావు అంటే ప్రతి పనిలో నన్ను చూసుకో. అన్ని పనులు భగవంతుడికి సంబంధించినవి అని భావించి చెయ్యి. అలా చేస్తే నువ్వు నన్ను పొందుతావయా అన్నాడు. మూడోది ఆఖరిలో చెప్పిండు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. నా శరణు కోరవయ్య, నేను అన్నీ చూసుకుంటాను అన్నాడు. ఇంత సులభమైనటువంటి మార్గాన్ని ఉపదేశించే భగవద్గీతని తీసుకుపోయి వాడు చచ్చిపోయిన తర్వాత ఆ పీనుగుకి వినిపించి ఏం ప్రయోజనం? అది జీవన విధానం అమ్మ, అది ఇట్ ఈస్ అన్ ఆపరేషన్ మాన్యువల్. ఇప్పుడు ఈ మైక్ ఉంది, దీన్ని ఎట్లా పెట్టాలి, దీనికి వైర్ ఎట్లా కనెక్ట్ చేయాలి, బుక్ ఇస్తాడా ఈడ తయారు చేసిన వాడు. ఈ కెమెరా, దానికి ఆ వాల్యూమ్ కంట్రోల్ ఎక్కడ ఉంటుంది, అడ్జస్ట్మెంట్ ఎక్కడ ఉంటుంది, బుక్ ఇస్తాడా ఈడమ్మా. మన ఈ జీవితం ఇచ్చిన ఈ శరీరానికి ఆపరేషన్ మాన్యువలే భగవద్గీత. ఈ శరీరాన్ని ఎట్లా వాడాలయ్యా నువ్వు, దీన్ని ఏం చేయాలరా, నువ్వు ఏం చేస్తే నీకు భగవంతుడి యొక్క ఈ ప్రయాణంలో ముందుకు వెళ్ళడానికి మార్గానికి సులభమైన మార్గం వస్తుంది. సింపుల్గా ఎంత బాగా చెప్పారు స్వామి. అది ఇంకోటమ్మా మెయిన్ పాయింట్. చాలామంది ఏమంటారంటే భగవంతుడి తలుచుకుంటే ఆపదలు వస్తూనే ఉంటాయి కానీ ఆపద నివారణ గోవింద, ఆపదలు నివారిస్తాడు. ఇప్పుడు మీరు గోవిందనామా ఇక్కడ చేశామమ్మా, దీన్ని ఏం ఫలితం ఉంటుంది? ఇది ఈ గోవిందనామా ఏం ఫలితం ఇస్తుంది? మీతోనే వస్తుంది ఫలితం. మీతోనంటే మీ డిక్కీలో కూర్చొని రాదు, మీ ముందు వెళ్తుంది. మీ ముందు వెళ్ళి ఔటర్ రింగ్ రోడ్ లాగా మీ ప్రయాణం చేస్తుంది. గుంతలమయమైన రోడ్లో మీ ప్రయాణం చేయాలంటే కూడా ఆ గుంతల్ని పూడ్చుకుంటూ రెడీ పెడుతుంది. అది అనుగ్రహం అంటే. సో దట్ దెర్ ఈజ్ నో స్పీడ్ బ్రేకర్ ఆల్సో ఫర్ యువర్ జర్నీ. ఔటర్ రింగ్ రోడ్లో స్పీడ్ బ్రేకర్ ఉంటుందా? ఉండదు. మీరు ఏ గేట్లన్నా దిగితే అక్కడ టోల్ గేట్ ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ మాత్రం 120లో పోతూనే ఉండొచ్చు. మీరు ఇక్కడ నుంచి ముంబై వరకు పోవాలన్నా కంటిన్యూగా 120కి పోవచ్చు మీరు. అలాంటి ప్రయాణాన్ని ఇవ్వగలిగింది భగవద్గీతని మనం అలవాటు చేసుకుంటే మన లైఫ్ విల్ బికమ్ ఏ పీస్ఫుల్ జర్నీ. కష్టాలు రావంటే వస్తాయి, కష్టాల్ని కష్టాలుగా చూడము, వాటిని అధిగమించగలుగుతాం. కష్టాల్ని మనం అయ్యో కష్టం వచ్చింది అనుకోం, ఓకే దాన్ని అనుకుంటాం. సుఖానికి పొంగిపోం. ఎవరో మనని మెచ్చుకుంటున్నారంటే ఆహాహా ఓహో అనుకోం. శీతోష్ణ సుఖ దుఃఖేషు, వేడిగన్నా అట్లాగే ఉంటాం, చలి అన్నా దుప్పటి కప్పుకుంటాం. కానీ ప్రతి దానికి కూడా స్థితప్రజ్ఞుడుగా మారగలిగేటటువంటి శక్తి ఇచ్చేది భగవద్గీత. సరళంగా అర్థమయ్యేలాగా ఎంత బాగా చెప్పారు స్వామి. స్వామి, నాకు ఒక చిన్న డౌటు. మన చిలుకూరు బాలాజీ స్వామిని వీసాల దేవుడు అని పిలుస్తుంటారు. ఎందుకు అందరికీ వీసాలు ఈజీగా వచ్చేలా చేయగలుగుతారా స్వామి ఏంటి? వెంకటేశ్వర స్వామి అన్నీ ఇస్తున్నాడు తల్లి. వీసా ఇస్తున్నాడు, ఉద్యోగం ఇస్తున్నాడు. మొన్న April 19th సంతాన ప్రసాదం కోసం ఎంతమంది వచ్చారు? సంతానం ఇవ్వకపోతే అంతమంది వస్తారమ్మా? సంతాన ప్రసాదం ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలకి బ్యాక్లాగులు పోగొడుతున్నాడు. ఇంతకుముందు నేను చెప్పాను కదమ్మా, 9 బ్యాక్లాగ్స్ ఉన్నవాడు, రోజు ప్రదక్షిణాలకి వచ్చేవాడు. వాడిని పిలిచాను నేను, ఏమయ్యా నువ్వు రోజు తిరుగుతున్నావు, నీ కథ ఏంటి అని అడిగితే 9 బ్యాక్లాగులు ఉండినాయి పంతులు గారు. 9 బ్యాక్లాగ్స్, ప్రతి దానికి 11 చేసిన. ఇప్పుడు అన్నీ క్లియర్ అయిపోయినాయి. ప్రతి దానికి 108 తిరుగుతున్నా. తిరగాలన్నా వద్దా అని అడిగిన వాడు. అన్న తప్పకుండా తిరగాలి. వెంకటేశ్వర స్వామి ఏమైనా నీ ఎగ్జామ్ రాశాడా అని అడిగాడు. స్వామి ఎగ్జామ్ రాయలేదు స్వామి, కానీ ఇంతకుముందు నేను చెప్పాను చూడమ్మా భగవద్గీత. స్వామి నాలో 4 months సప్లిమెంటరీలు రాయడానికి 4 months పట్టింది. ఆ 4 నెలలు నేను నా స్నేహితులందరూ చెప్పాను, ఒరే 4 నెలలు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దురా, నా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిన. 4 months ఫుల్ కాన్సన్ట్రేషన్తో చదివిన, అన్నీ క్లియర్ అయినాయి. నాకు వాడు ప్రాక్టికల్గా భగవద్గీత ఉపదేశం పొందిన అర్జునుడిలా వెలిగిపోతున్నాడు వాడు. ఇప్పుడే చెప్పాను చూడమ్మా వెలిగిపోతామని. వాడు నిజంగా అర్జునుడిలా అనిపించాడు నాకు. అలాంటి స్వామి మా స్వామి వీసామే కాదు, లైఫ్ చేంజ్ చేయగలిగినటువంటి గుణాన్ని ప్రసాదించే స్వామి. నాట్ ఓన్లీ వీసా,
ఇప్పుడు వీసా బాలాజీని తక్కువ ఎవరైనా అంటున్నారా? అది ఎప్పుడో పెట్టిన పేరు. అవునా కదమ్మా? ఇప్పుడు అవును స్వామి, శుభలేఖ సుధాకర్ అని యాక్టర్ ఉన్నాడు. ఆయన సుధాకర్ శుభలేఖ సినిమాలో యాక్ట్ చేశాడు. యాక్ట్ చేసినందుకు. మొదటి సినిమా శుభలేఖ. అవునా కదమ్మా? ఐఎమ్ టెల్లింగ్ యూ, అవును, కరెక్ట్, ఎగ్జాంపుల్ ఇస్తున్నా. కరెక్ట్ స్వామి. శుభలేఖ సుధాకర్ ఉట్టి శుభలేఖలో నటించిండా? లేదు, ఇంకా చాలా. నటించాడు, నన్ను చాలా నటించాడు కదమ్మా. అవును అవును. అలాంటిదే అది. ఆ నటించిన మొదటి సినిమా పేరుతో జోడిస్తే సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సీతారామ శాస్త్రి గారు ఎన్ని సినిమాలకు పాటలు రాశారమ్మా? అవును. సిరివెన్నెలకి మాత్రమే రాశాడా? లేదు. సిరివెన్నెలలో రాశాడు, తర్వాత అన్ని సినిమాలకి రాశాడు సిరివెన్నెల. అలాగే ఎంత బాగా ఎగ్జాంపుల్తో చెప్తారు స్వామి. స్వామి వీసా బాలాజీ వీసా ఇవ్వడంతో గుర్తింపు పొందాడు ఆయన. అది ఓకే. ఎంఎస్ చేయడానికి యుఎస్ పోయడానికి వచ్చిన పిల్లలందరికీ వీసా ఇచ్చాడు. ఇచ్చిన వాళ్ళందరూ ఏం చేశారు? గమ్మున ఊరుకోకుండా అరే వీసా రా, చిలుకూరు బాలాజీ రా అని చెప్పారు. వీసా బాలాజీ అయ్యాడు. దాంతో ఆగలేదు కదా ఆయన. వచ్చిన వాళ్ళకన్నిటికీ అన్ని సకల జన సర్వేష్ట ఫలద వెంకటేశ్వర స్వామి వారి వైభవాన్ని కీర్తిస్తూ మా మాతామహులు శ్రీనిధి స్వామి అని ఆయన పేరు, ఆశుకవి. అంటే ఏదన్నా వస్తువుని చూడగానే చెప్పేస్తారు, శ్లోకం కవిత్వం చెప్పేస్తారు. ఆయన సిల్కూరుకి వచ్చారు, 1970s వచ్చారు. వచ్చి స్వామివారి దర్శనం అప్పుడు ఏమేం లేవు, ఏకాంతంగా స్వామివారి రూపాన్ని చూసి శిలాయామేకస్యాం జలనిధి భువా కశ్యప భువా విలాసం సంతన్మన్ వినత శివ సంపూజిత పద జలాధార ప్రాంతే సకల జన సర్వేష్ట ఫలద కలౌ అస్మిన్ దైవం జయతి చిలుకూరు వెంకటపతి అన్నారు. ఈ వెంకటేశ్వర స్వామి ఏమనుకున్నారా? ఈయన జలాధార ప్రాంతంలో ఉన్నాడు. ఇటువైపు ఉస్మాన్ సాగర్ ఉంది, అటువైపు హిమాయత్ సాగర్ ఉంది. 2 చెరువుల నడుమ ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు ఈయన? సకల జన సర్వేష్ట ఫలదగా ఉన్నాడు. అందరికీ కూడా మనోభీష్టాలు నెరవేర్చేటట్టుగా ఉన్నాడు. ఈ స్వామి పాదాల దగ్గర అమ్మవార్లు ఇద్దరు ఉన్నారు. శ్రీదేవి కుడివైపు ఉన్నారు, భూదేవి ఎడం వైపు ఉన్నారు. శిలాయాం ఏకస్యాం జలనిధి భువా కశ్యప భువా విలాసం సంతన్వన్ విలత శివ సంపూజిత పద. అక్కడ పరమశివుడు స్వామివారి భక్తుడుగా ఉన్నాడు, మొదటి భక్తుల్లాగా. అలాంటి స్వామి కలౌ అస్మిన్ జయతి చిలుకూరు వెంకటపతి, కలియుగానికి ప్రత్యక్ష దైవం చిలుకూరు వెంకటేశ్వర స్వామి అన్నారు. అప్పుడు ఏమన్నారు? 1970sలో సకల జన సర్వేష్ట. ఇప్పుడు కాలం వస్తుందయ్యా, ఇది హైదరాబాదా లేక అది హైదరాబాదా అనిపిస్తుంది నీకు అన్నారు. ఇది భాగ్యనగరం, అది భాగ్యనగరం అన్నారు. సో ఇప్పుడు చూడండి ఎట్లుంది వైభవం. ఖాళీ ఉండదు కదా స్వామి. స్వామివారు ఇక్కడ నుంచి మేదీపట్నంకే ట్రాఫిక్ జామ్. అవునా కదమ్మా? అంతే స్వామి, కరెక్ట్. మూడోది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఈ స్వామి ఇవాళ రోజు రాజ్యాంగాన్ని రక్షించే విధంలో పోరాటమే చేసినట్టుగా ఉంది. ఇప్పుడు నేను పోయిన నెల మంగళగిరి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు ఆయన మీ సినిమాలన్నీ చూశానండి నేను చెప్పాను. 40 నిమిషాలు ఆయనతో మాట్లాడింది మొత్తం నేను చెప్పను, కానీ కొన్ని నేను మీ ఫ్యాన్ సార్ అని చెప్పాను. అంటే ఆయన ఏమన్నారు, నేను కూడా మీ అభిమాని అండి అన్నారు. అంటే మీరు జియాగూడ రంగనాథ స్వామి దేవాలయంలో ఒక షెడ్యూల్ క్యాస్ట్ దళిత భక్తుని భుజం పైన మోసుకొని వెళ్ళారు కదా, అది చూశానండి. అది చాలా పెద్ద సామాజిక స్పృహ నేర్పించేటటువంటి ఒక యాక్టివిటీ. అది సులభంగా వెళ్ళిపోయింది జనాల్లో. ఈ మన సనాతన ధర్మంలో వివక్ష అనేది లేదు అనే దానికి వెళ్ళిపోయింది. చిలుకూరు గురించి చాలా విన్నాను, మీరు చేసేటటువంటి కార్యక్రమాల గురించి విన్నాను అని చెప్పారండి. అంతే. నేనేమన్నానంటే, ఈ రాజ్యాంగంలో ఆర్టికల్ 26 ఉంది కదమ్మా, దైవానికి మనం చెప్పాక దైవానికి రాజ్యాంగబద్ధమైన అధికారాలు శబరిమల తీర్పు తర్వాత క్వశ్చన్ మార్కులు పడ్డాయి. దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో మేము ఉన్నాం. చిలుకూరు బాలాజీ స్వామివారి నుంచి ఎన్నో పిటిషన్లు కూడా వెళ్ళాయి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. దాంట్లో మీరు సహకరించండి అని ప్రార్థించాం. అయితే ఆయన వారాహి డిక్లరేషన్లో అదే చెప్పారు. మొన్న మేము బంగ్లాదేశ్లో అక్కడ ఉండే హిందువులు మ్యాక్సిమం వాళ్ళు ఎస్సీస్ ఎస్టీస్ అమ్మ. బంగ్లాదేశ్లో ఉండే 90% మంది వాళ్ళు నిమ్న వర్గానికి చెందిన వాళ్ళు. ముఖర్జీలు, చటర్జీలు అందరూ వచ్చేసారు ఇక్కడికి, బంగాల్ వచ్చేసారు. అక్కడ లేరు, అక్కడ తక్కువ మంది ఉన్నారు. వాళ్ళే ఇవాళ అవస్థపడుతున్నారు అని చెప్పి అది కూడా ఆయన మొన్న స్పీచ్లో ఇచ్చారు. దీపావళి గ్రీటింగ్స్లో ఫస్ట్ టైం ఒక ప్రజానాయకుడు బంగ్లాదేశ్లో ఉండేటటువంటి వాళ్ళకి దివాళీ గ్రీటింగ్స్ చెప్పుకుంటూ వాళ్ళ యొక్క క్షేమాన్ని కోరి ఒక చిన్న పిల్లవాడు వాడు పాడిన పాట, ఏడ్చుకుంటూ పాడిన పాటని ట్వీట్ కొట్టాడు. సో మనం మాట్లాడింది బంగ్లాదేశ్లో కూడా అమెరికన్ డీప్ స్టేట్ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదని చెప్పాం. ఈ మాటని డొనాల్డ్ ట్రంప్ గారు మొన్న దీపావళి మాట్లాడారు. ఎందుకు మాట్లాడాడు? ఇంకా చిలుకూరు బాలాజీ వీసా పొందిన వాళ్ళు ఊరుకుంటారు అక్కడ? వాళ్ళందరూ అమెరికాలో ఓటేసే వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా.
మనం ఉద్యమం అదే చేసేది. అఖండ భారతం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, భారతదేశం, ఈ 3 ప్రాంతాల్లో ఉండేటటువంటి సనాతన ధర్మాన్ని అవలంబించే వాళ్ళందరికీ కూడా వాళ్ళ రాజ్యాంగబద్ధంగా అధికారాలు ఉండాలి. దానికి మనం ఏం చర్యలు చేపట్టాలి అనేది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ద్వారా మనం ముందుకు తీసుకువెళ్ళాలనే ప్రయత్నంలో ఉన్నాం. దానికి సుమన్ టీవీ కూడా తప్పకుండా వీలైనంత 100% తీసుకువెళ్ళడానికి ప్రయత్నంలో మీరు సహకరించాలి. డెఫినెట్గా స్వామి.